ఏపీ డయాబెటిక్ ఫెడరేషన్ యూనియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 34వ ఏపీడీఎఫ్ కాన్ 2025 సదస్సును విజయవాడలో నిర్వహించారు. ఈ సదస్సులో ప్రముఖ డయాబెటిస్ నిపుణులు, వైద్యులు పాల్గొని మధుమేహ వ్యాధి నివారణ, చికిత్సలో నూతన విధానాలు, ప్రజల్లో అవగాహన పెంపొందించే అంశాలపై చర్చించారు. డయాబెటిస్ నియంత్రణకు జీవనశైలిలో మార్పులు, ఆహార నియమాలు, వ్యాయామం ప్రాధాన్యతపై వివరించారు. జరుగుతుంది. ఇక్కడికి మోర్ దెన్ 500 డెలిగేట్స్ వచ్చారు. వీ హావ్ బీన్ డిస్కసింగ్ అబౌట్ వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్లో అనేక రకాలు ఉన్నాయి. వాటిని ఎలా గుర్తించాలి, ఎర్లీగా గుర్తిస్తే మన కాంప్లికేషన్స్ వస్తాయా లేదనేది కూడా మనం చెప్పచ్చు. సో ట్రీట్మెంట్స్ కూడా మారిపోతాయి ఈచ్ టైప్ ఆఫ్ డయాబెటీస్ బట్టి. సో అందువల్ల అందరికీ ఒకే వైద్యం కాకుండా ఒక్కొక్క ప్రాబ్లంకి, ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ డయాబెటీస్కి ఒక ట్రీట్మెంట్ లాగా కొత్త ఆవిష్కరణలు వచ్చినాయి. అలాగే వీఆర్ టాకింగ్ అబౌట్ వన్స్ అ వీక్ థెరపీస్ అంటాం. అంటే వారానికి ఒక ట్యాబ్లెట్, వారానికి ఒక ఇన్సులిన్, అలాగే వారానికి ఒక జిఎల్పి ఎన్లాక్స్ అని న్యూ ట్రీట్మెంట్స్ వచ్చినాయి. ఇవి వచ్చిన తర్వాత షుగర్ని ఒకటే కంట్రోల్ చేయడమే కాకుండా బరువు తగ్గించడం ద్వారా యాక్చువల్లీ డయాబెటీస్ని రివర్స్ చేయడానికి కూడా అవకాశం ఉంది. అలాగే మిగతా కాంప్లికేషన్స్ మీద కూడా వాళ్ళ ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే ఎర్లీగా గుర్తించడం ద్వారా నాట్ ఓన్లీ మదర్, అలా పుట్టబోయే బిడ్డకు కూడా మనం ప్రాపర్ ట్రీట్మెంట్ ద్వారా అలాగే డయాబెటీస్ ఫ్యూచర్లో రాకుండా కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల దాన్నే ప్రిమార్డియల్ ప్రివెన్షన్ అని కూడా అంటారు. వాట్ ఆర్ ది డ్రగ్స్ ఆర్ దట్ హ్యాస్ బీ యూజ్ ఇన్ టైప్ 2 ఇన్ ప్రెగ్నెన్సీ కూడా వాజ్ డిస్కస్. పోను ఈ యొక్క మధుమేహ రోగులు చాలా ఎక్కువ మంది మనకి అవుతున్నారు. మారిన ఆహార పరిస్థితులు కానివ్వండి, లేకపోతే పాశ్చాత్య ధోరణులు ఎక్కువగా అవలంబించడం మూలంగా కానీ ఈ యొక్క మధుమేహం విజృంభిస్తుంది. ఈ విజృంభణను అడ్డుకోవటానికి ఏ రకాలైనటువంటి కొత్త వైద్యాలు వచ్చినాయి. ఈ యొక్క మధుమేహ రోగులు కాంప్లికేషన్స్ బారిన పడకుండా ఏ విధంగా వారిని కాపాడాలి, కాళ్ళు పోవటం, కళ్ళు పోవటం, లేకపోతే చిన్న వయసులో హార్ట్ అటాక్ రావటం, లేకపోతే కిడ్నీ పోవటం, లేకపోతే అంధులు అవటం, ఇలా కుటుంబ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది ఈ డయాబెటీస్ మూలంగా వచ్చే కాంప్లికేషన్ మూలంగా. ఈ యొక్క పేషెంట్ని ముందుగా ఎట్లా గుర్తించాలి, ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తున్నాయో వాటిని ఎలా ప్రివెంట్ చేయాలి, ఒకవేళ ఎర్లీగా గుర్తిస్తే వాటికి ఏ విధమైనటువంటి మంచి వైద్యం అందించవచ్చు, అలా అందించడం మూలంగా ఒక కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి సంపాదన పోయిందంటే ఈ యొక్క కాంప్లికేషన్ మూలంగా ఆ కుటుంబం మొత్తం పోతుంది. జాతీయ స్థూలోత్పత్తి కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి పద్ధతులు, మంచి వైద్యము ముందే తెలుసుకునే విధానాలు తెలుసుకుంటే కనుక వాళ్ళ యొక్క జీవితాన్ని షుగర్ లేకుండా ఉన్న పేషెంట్లు, మామూలు సాధారణ ప్రజలకు మళ్ళీనే షుగర్ ఉన్న పేషెంట్లు కూడా సాధారణ స్థితిలోకి రావాలి అని చెప్పి ఆశిస్తూ సదస్సులో చాలా నూతన ఆవిష్కరణలు డయాబెటీస్లో జరిగిన వాటన్నిటి గురించి చర్చించడం జరిగింది. అండ్ కొత్త థెరపీస్, వన్స్ ఎ వీక్లీ థెరపీస్, వారానికి ఒకసారి ఇంజెక్షన్లు, వారానికి ఒకసారి టాబ్లెట్ల గురించి కూడా గుర్తించబడింది. సో దీంట్లో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రెగ్నెన్సీ, డయాబెటీస్లో ప్రెగ్నెన్సీ. సో ఇప్పుడు ఏంటంటే డయాబెటీస్ టెస్టింగ్ అనేది 24 to 36 వీక్స్లో చేస్తున్నాము. యూజువల్గా అక్కడే చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు లేటెస్ట్గా చూసింది ఏంటంటే ప్రెగ్నెంట్ అని తెలియగానే కూడా టెస్టింగ్ చేయాలి. ఎందుకంటే ఎవరైతే ముందుగా డయాబెటీస్ బారిన పడిన వాళ్ళు గుర్తించకపోవడం వల్ల ఈ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చి 24 వీక్స్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ షుగర్స్ అని ఈ లోపలే శిశువు మీద వాటి ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంటుంది. ముందుగానే ఈ డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీని ఆపగలం, డిటెక్ట్ చేసి దాన్ని కంట్రోల్ చేయగలం. పుట్టబోయే బేబీ హెల్త్ని కూడా మనం ముందుగానే ఈ వచ్చే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రివెంట్ చేయగలుగుతాం. కనుక్కొని దాని ప్రకారం వీ హ్యావ్ టు డిజైన్ అనమాట మన మేనేజ్మెంట్ కానీ పేషెంట్కి, ఆర్ డైటరీ అప్రోచ్ ఆర్ ఎక్సర్సైజ్ అనేది కూడా దానికి తగినట్టు మనం టైలర్ చేసి వాడితే రిజల్ట్స్ అనేవి ఇంకా చాలా బాగుంది. మార్నింగ్ 9 నుంచి 5 వరకు ఓవర్ 350 డెలిగేట్స్ హాజరయ్యారు దీనిలో. కానీ ఇప్పుడు ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ ఉండాలి. సో అప్పుడే కనుక మనం ఏమన్నా ప్రాబ్లమ్స్ డిటెక్ట్ చేసి, ఒకవేళ ఊబకాయం ఉన్నా కూడా ముందుగానే కొంచెం వెయిట్ లాస్ అయ్యి అప్పుడు ప్రెగ్నెన్సీ కనుక ప్లాన్ చేసుకుంటే
పుట్టబోయే బేబీస్కి వాళ్ళ బేబీస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది, వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుపడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం చిన్న పిల్లలకు పెరుగుతున్నాయి. షుగర్ వచ్చిన వాళ్ళలో చాలా మందికి హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తూ ఉంటే షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల, కొలెస్ట్రాల్ కంట్రోల్ లేకపోవడం వల్ల. సో షుగర్ ఉందని నెగ్లెక్ట్ చేయకుండా ముందుగానే కంట్రోల్ చేసుకొని డయట్, ఎక్సర్సైజ్ ప్లస్ మెడికేషన్ వాడుకుంటే అసలు ఫస్ట్ 5 ఇయర్స్లో కనుక స్ట్రిక్ట్గా ఉంటే 85% మందికి షుగర్ రివర్స్ కూడా అయిపోతుంది. డిటెక్ట్ అయిన వెంటనే స్ట్రిక్ట్గా మందులు వాడి, ఒకవేళ మందులు అవసరం లేకపోయినా డైట్ అండ్ లైఫ్ స్టైల్ మార్చుకున్నా కూడా చాలా వరకు షుగర్ అనేది రివర్స్ అయ్యే ఛాన్స్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.